పరిస్థితుల ప్రభావాన నిరాశ ఆవరించుకుంటున్న సమయంలో ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఒకప్పుడు ఇలాంటి నిరాశాపూరితమైన సమయాల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ నన్ను ఎంతగానో ఆదుకుంది. కాలేజ్ రోజుల్లో మా కరాటే మాస్టర్ చెప్పిన ఎ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్న సూక్తి స్ఫురణకు వచ్చింది. బద్ధకంగా ఉన్న నా బాడీని కదిలించి ఉదయాన్నే శుచిగా స్నానాదులు కానిచ్చి ఈ ఆదివారం సందర్భంగా 11 సూర్య నమస్కారాలు చేశాను. ఒంటరిగా హైదరాబాద్లో ఉన్న నేను వెహికల్ లేక కొన్నిసార్లు తిండి మానేసిన సందర్భాలు ఉన్నాయి. మైండ్ సక్రమంగా పనిచేయాలంటే ముందు బాడీని ఫిట్నెస్గా ఉంచాలని బస్ ఎక్కి ఉప్పల్ దగ్గర పీర్జాదిగూడలో ఉన్న డెకాథ్లాన్ స్పోర్ట్స్ స్టోర్కి వెళ్ళాను. అక్కడి విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పీర్జాదిగూడ డెకాథ్లాన్ స్పోర్ట్స్ స్టోర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనకి ఎన్నో వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, డిఫరెంట్ ప్రోడక్ట్స్, స్పోర్ట్స్కి సంబంధించిన డిఫరెంట్ స్పోర్ట్స్కి సంబంధించిన లైక్ సైక్లింగ్ కావాల్సిన సైకిల్స్ కానీ, అలాగే ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నప్పుడు బ్యాక్ ప్యాక్ అవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయని ఇక్కడికి వచ్చా. నేను వచ్చేటప్పటికి స్టోర్ ఇంకా ఓపెన్ కాలేదు. అక్కడ బయట బ్యానర్స్ దగ్గర చూస్తే ఫర్ ద లవ్ ఆఫ్ క్రికెట్ 10,000 రూపీస్తో క్రికెట్ కిట్ ఉంది. అండ్ ఫర్ ద లవ్ ఆఫ్ క్యాంపింగ్ అరౌండ్ 3,000 రూపీస్. డిఫరెంట్ బైక్స్ 10,000 రూపీస్ బైక్ ఉంది. అంటే బైక్ అంటే మనం నార్మల్గా మోటార్ బైక్ అనుకుంటాం, యాక్చువల్గా బైక్ అంటే సైకిల్ అనమాట. ఫర్ ద లవ్ ఆఫ్ సైకిల్ 6,999 రూపీస్తో ఒక సైకిల్ ఉంది. ఈ పక్కనే ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ పిల్లలు స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. చిన్న చిన్న పిల్లలు స్కేటింగ్ని చాలా చక్కగా చేస్తున్నారు. మనకి ఎప్పుడు ఎలాంటి స్పోర్ట్స్ స్టోర్లు కానీ ఎలాంటి ప్లే గ్రౌండ్లు కానీ మన చిన్నప్పుడు అయితే అందుబాటులో లేవు. క్రికెట్ ఆడాలన్నా కూడా మన దగ్గర బ్యాట్ ఉండే కదా. అక్కడ పిల్లాడు చూశారు కదా, మంచి బ్యాట్. మన చిన్నప్పుడు బ్యాట్ అంటే ఒక చెక్క ముక్కని తీసుకొచ్చి దాన్ని బ్యాట్ కింద ఆడేవాళ్ళం అన్నమాట. దీస్ కిడ్స్ ఆర్ లక్కీ ఎనఫ్ నౌ టు గెట్ స్పోర్ట్స్ వేర్, డిఫరెంట్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. ఇంకా స్విమ్మింగ్కి సంబంధించిన స్పోర్ట్స్ ఉన్నాయంట. ఇంకా ఇక్కడ బయట ఓపెన్ ఏరియా చాలా ఉంది. పార్కింగ్ ప్లేస్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ. తీరుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడికి రావాలి. 60+ స్పోర్ట్స్ ఐటమ్స్ అండ్ 6,000+ ప్రోడక్ట్స్ ఉన్నాయంట. స్కేటింగ్, సైక్లింగ్. ఈ సైకిల్ పిల్లలకి భలే ఉంటుంది కదా. ఇంకా ఆ ప్లే గ్రౌండ్లో స్కేటింగ్ చూస్తే ఒక్కొక్కరు మంచి చురుగ్గా స్కేటింగ్ చేస్తున్నారు. అక్కడ ట్రైనర్ కూడా వాళ్ళని బాగా ట్రైన్ చేస్తున్నారని అనిపించింది. చిన్న చిన్న పిల్లలు చాలా స్కిల్డ్గా స్కేటింగ్ చేస్తూ ఉంటుంటే చాలా ముచ్చటేసింది. ఇంకా కాసేపు అక్కడే కూర్చోవాలనిపించింది, కానీ ఉదయమే తిండి కూడా తినలేదు. అందుకని ముందు వచ్చిన పని చూసుకుందాం, మరి ఇంకో రోజు స్కేటింగ్ నుంచి కవర్ చేద్దామని. ఇంకా స్టోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నా. ఇంకా స్టోర్ ఓపెన్ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 9:40 అయింది. 10కి స్టోర్ ఓపెన్ చేస్తారనమాట. 10 AM to 10 PM. ఓపెన్ 365 days అంట. మరి ఈ సంవత్సరం February 29th ఓపెన్ చేస్తారా? 365 days అన్నారు కదా. 366 days ఉన్న లీప్ ఇయర్లో మరి ఒకరోజు ఓపెన్ చేయరా? జస్ట్ కిడింగ్. ఓకే, ఇంకా స్టోర్ లోపలికి వెళ్తే అక్కడ మనకి చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఫిట్నెస్కి సంబంధించినవి, కిక్ బాక్సింగ్, పంచ్ బ్యాగ్స్, గ్లోవ్స్, ఇంకా యోగా బాల్స్, వెయిట్ ట్రైనింగ్, స్కిప్పింగ్ రోప్స్, రకరకాలు ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి, ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. ఇంకా స్పోర్ట్స్ వేర్, ఫ్రిస్బీ, ఇదంతా చూడడానికి కూడా టైం సరిపోలేదు. అసలు ఎందుకే నేను ఇక్కడ స్పోర్ట్స్ స్టోర్కి ఎందుకు వచ్చాను? అసలు ఇక్కడికి వచ్చి నేను ఏం కొన్నాను? అసలు నా మైండ్లో ఏముంది ఇక్కడికి రావడానికి? ఫస్ట్ అయితే నాకు ఒక వెహికల్ కావాలన్నాను కదా.
అందుకని ఒక బైక్ అంటే సైకిల్ అనమాట, సైకిల్ కొందామని చూసా. ప్రైస్ మినిమం 5,999, 6,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక సైకిల్ చూస్తే 7,999, 9,999, 10,000, 7,000 to 6,000 to 10,000. అబ్బో, ఇవి సైకిల్ ప్రైస్లేనా అని డౌట్ వచ్చింది. 39,999, 40,000. ప్రొఫెషనల్ సైక్లిస్ట్స్ కానీ అంటే ఎక్కువ దూరాలు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఆ సైకిల్స్ అయితే బాగుంటాయి అనిపించింది. కిడ్స్కి చూస్తే మినిమం 6,000 ఉన్నాయి, 6,000, 7,000 రేంజ్లో. అలాగే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఒక సైకిల్ తీసుకున్నాను. ఫైనల్గా నేను ఏం తీసుకున్నానంటే, చూశారు కదా, అది నా సైకిల్. ఈ సైకిల్ గురించిన ఇంకొక టూర్ని, సైకిల్ మీద టూర్ని మరొక వీడియోలో మనం చూద్దాం. అంటిల్ దెన్, బై బై, స్టే ట్యూన్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. See you.